రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారుల కమిటీతో ఆర్టీసీ జేఏసీ నేతల చర్చలు కొనసాగుతున్నాయి. సెక్రటేరియట్లో అన్ని యూనియన్ల నేతలతో కమిటీ భేటీ అయింది. యూనియన్ల వినతులు, టీజీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు లేవనెత్తిన సమస్యలను పరిశీలించి తగిన సిఫార్సులను సూచించడానికి ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసింది. సీనియర్ ఐఏఎస్లతో ఆర్టీసీ జేఏసీ నేతలు డిమాండ్లు, సమస్యలపై చర్చిస్తున్నారు. అనంతరం ప్రభుత్వానికి సిఫార్సులు చేయనున్నట్లు తెలిపారు. డిమాండ్లు పరిష్కరించకుంటే రేపటి నుంచి సమ్మెకు వెళతామని జేఏసీ చైర్మన్ వెంకన్న పేర్కొన్నారు. కార్మిక సంఘాలను అనుమతించి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలి. నెంబర్ 1. నెంబర్ 2, ప్రభుత్వంలో విలీనం అనేది ఇప్పుడు ఆర్థిక భారం పడదు. అది ఇప్పుడు మాకు ఇచ్చినటువంటి జీతాలనే ప్రభుత్వం జీతాలు ఇస్తుంది కాబట్టి ప్రభుత్వం విలీనం అనేది అది కూడా చేసుకోవచ్చు. ఇంకా మిగతా చిన్న ఈ తర్వాత ఉద్యోగ భద్రతకు ఎలాంటి ఆర్థిక భారం పడదు. కార్మికులకు సంబంధించినటువంటి ఉద్యోగ భద్రత మీద ఎలాంటి భారం పడదు. తర్వాత కారుణ్య నియామకాలు ఎప్పటి నుంచో ఉన్నాయి కాబట్టి వాటిని కూడా రెగ్యులర్ చేయడం వల్ల కూడా పెద్దగా ఆర్థిక భారం లేదు. కాబట్టి ఆర్థిక భారం లేని అంశాలు చాలా ఉన్నాయి. వాటి అన్నిటిని కూడా సామరస్యంగా కూర్చొని పరిష్కారం చేసుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులకు మరి 30% జీతం పెంచి ఈరోజు మాకు 21% పెంచారు. దాంట్లో మళ్ళీ హెచ్ఆర్ఏ కట్ చేశారు. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకు మాకు 28% జీతం తక్కువ ఉంది. కాబట్టి మేము ఆర్థిక ఇబ్బందులలో కొట్టుమిట్టాడుతున్నది కార్మిక వర్గం. కాబట్టి ఖచ్చితంగా ఆర్థిక అంశాలను కూడా అది పెద్ద భారం ఏమి కాదు. అంటే ఇప్పుడు ప్రభుత్వము భారం అని అంటూ మరి మెట్రోను మరి 1000 కోట్ల మెట్రో నేను ఎట్లా విలువను చేసుకున్నారండి? అంత భారం ఎందుకు మోయాల్సి వచ్చింది? మా ఆర్టీసీకి వచ్చే వరకు ఎందుకు ఆర్థిక భారాలు అని చెప్పేసి మా ఆర్టీసీని మీరు ఇచ్చిన చూస్తున్నారు అనేది మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ప్రధానంగా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలనే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోదాం అనుకున్నాం. వాటినే ప్రస్తావిస్తాం. వాటినే అమలు చేయడానికి మేము గట్టిగా అక్కడ చర్చించడం జరుగుతుంది.